ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఏది శాశ్వతం కాదు తల్లి. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం అని గుర్తించుకో. చూడు బిడ్డ, ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వుకోని అమ్మ, అసూయతో ఏడ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా ఎడవని. నువ్వు మాత్రం ఏది ఏమైనా సరే నీలానే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, నిన్ను చూసి ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు బిడ్డ. నీ చేతులతో సేవ చేస్తే నేను నా చేతులతో మీ జీవితంలోకి వచ్చే అన్ని అడ్డంకులను ఆపుతానమ్మా. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. కలలో కూడా పొరపాటున ఎవ్వరికీ హాని చేయకు. అందరి మంచి గురించి ఆలోచించు. అందరూ సంతోషంగా ఉండాలని ఆశించు. మీరు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తించుకోమ్మా. ఈ ఫకీరు మీ దగ్గర నుంచి ఏది ఆశించడు, నిర్మలమైన ప్రేమ తప్ప. ఈ తండ్రి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు బిడ్డ, కానీ సాయి నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడమ్మా. ఎందుకంటే నా బిడ్డలంటే నాకు అంత ఇష్టం, అంత ప్రాణం. నా బిడ్డలు ఒక మంచి మార్గంలో నడవాలన్నదే నా కోరిక. అందుకే వాళ్ళకి కష్టాలను కలిగించి సరైన మార్గం చూపుతాను. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకింకేం కావాలి బిడ్డ? మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు. ఎందుకంటే నేను ఎప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను. నీకు ఏమి కావాలో నీకంటే ఎక్కువగా నాకే తెలుసమ్మా. నీకు కావలసినవన్నీ సరైన సమయంలో తప్పకుండా నీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. అది నీకు ఎప్పుడు ఇవ్వాలో ఈ తండ్రికి అన్నీ తెలుసు తల్లి. నువ్వు నిరుత్సాహపడకు. ధైర్యంగా నీ పని చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో అది తప్పకుండా నీకు అందిస్తాను. ఈ తండ్రి నీకు మాట ఇస్తున్నాడు బిడ్డ. తప్పకుండా నువ్వు ఒక మంచి జీవితాన్ని పొందుతావు. నేను రావడానికి నీకు ముంతరుపులు తెరిచి ఉండక్కర్లేదు బిడ్డ. నాకొక గది కూడా అవసరం లేదు. నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను. ఒక్క విషయం గుర్తించుకో తల్లి, నీ హృదయ నివాసమే నాకు ఎంతో ఇష్టమైనటువంటి నివాసం అన్న విషయం గుర్తించుకో. నా బిడ్డల మనసు కంటే నాకు ఏది ఎక్కువ ఇష్టం లేదమ్మా. నాకు పెద్ద మేడ లేదు, సొంత ఇల్లు లేదు, బాబా గారికి ఒక ప్రత్యేకమైన గది లేదు. మరి బాబా గారు నన్ను చూస్తారా, నా ఇంటికి వస్తారా అన్న సందేహం నీకు వద్దు తల్లి. నీకు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నా బిడ్డవి. నువ్వు పిలవగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేస్తానమ్మా. నువ్వు ఎలా ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత పేదరికంలో ఉన్నా సరే, నీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ సంతోషంలో పాలు పంచుకుంటాను. నువ్వు కష్టంలో పేదరికంలో ఉన్నప్పుడు ఆ పేదరికాన్ని నీ నుంచి తరిమి కొట్టి నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఏది ఏమైనా నా బిడ్డ చేతిని నేను వదలను. ధైర్యంగా ఉండు.
నా హామీ ఎప్పుడూ కూడా అబద్ధం కాదు తల్లి. ఆలస్యం ఉంటుంది కానీ అది మీ సబూరి యొక్క పరీక్ష. నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానమ్మా. నేను చెప్పేది నిజం. నా మాటకు నేను ఎప్పుడూ కట్టుబడే ఉంటాను. నీకు చెప్పాను కదా, నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని. తప్పకుండా ఆ జీవితాన్ని నీకు ఇచ్చే తీరుతాను. అలాగే మరొక విషయం తల్లి, మీకు నొప్పి మరియు ఇబ్బంది కలిగించే వారికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా మీ కర్మను శుభ్రపరచడానికి వారు మీకు సహాయం చేస్తున్నారమ్మా. మరియు ఇది మీకోసం మోక్ష మార్గాన్ని తెరుస్తుంది కూడా. అందుకే చెప్తున్నాను తల్లి, వారికి మీరు రుణపడి ఉండాలి. నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు తల్లి. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో. నీకు అంతా శుభం జరుగుతుంది. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది బిడ్డ. అది ఎప్పుడు చేజారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద కూడా ఎక్కువగా ఆశలను పెంచుకోకుండా ఉండటమే మంచిదమ్మా. ఈ మాట నీ మంచి కోసమే చెబుతున్నాను తల్లి. నువ్వు బాధపడకూడదని చెబుతూ ఉన్నాను. అనవసరంగా అందరిపైన ఆశలు పెంచుకొని వాళ్ళ చేతిలో మోసపోయి మళ్ళీ నువ్వే బాధపడతావు. జాగ్రత్తమ్మా. అలాగే పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయని దాని అర్థం. విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షే ఈ అడ్డంకులు అని గుర్తించు. మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు తల్లి. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు బిడ్డ. మీ బాధను నేను చూస్తూనే ఉన్నానమ్మా. చింతించకు. నేను తప్పకుండా మీకు ప్రతిస్పందిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను బిడ్డ. ఈ ఫకీరు మీతో ఎప్పుడూ ఉంటాడని గుర్తించుకోండి. మీరు ఏమి పెట్టినా పెట్టకపోయినా ఒక్కసారి నాపై అపారమైన ప్రేమ కురిపించాక ఆ ప్రేమకు ఈ సాయి బానిసైపోతాడు బిడ్డ. దిగులు మాని సాయిని స్మరించండి. ఎల్లవేళలా మీరు సుఖంగా ఉండేలా ఈ తండ్రి ఆశీస్సులు మీకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.